మార్కు సువార్త 13వ అధ్యాయం అవుట్లైన్స్. దీంట్లో 5 పాయింట్లు ఉంటాయి. 13వ అధ్యాయం 1 నుంచి 4 వరకు దేవాలయం నాశనం గురించి యేసుక్రీస్తు ముందుగా చెప్పుట. 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఎవరినూ మిమ్మును మోసపుచ్చకుండా చూచుకున్నది. 5వ వచనం నుంచి 13వ వచనం వరకు. 14వ వచనం నుంచి 23వ వచనం వరకు లోకాంతమును గూర్చి యేసుక్రీస్తు ముందుగా చెప్పుట, లోకాంతమును గూర్చి చెప్పుట. తర్వాత 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ వచ్చుట. 28వ వచనం నుంచి 37వ వచనం వరకు మెలకువగా ఉండుట ఎక్కువ ఆవశ్యకత. ఇప్పుడు 14వ అధ్యాయం అవుట్లైన్స్. దీంట్లో 7 పాయింట్లు ఉంటాయి. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు బేతనియలో యేసుక్రీస్తుకు తైలాభిషేకము. 12వ వచనం నుంచి 27వ వచనం వరకు యోధా ద్రోహము, పస్కాను సిద్ధపరచుట. 22వ వచనం నుంచి 31వ వచనం వరకు పస్కాను భుజించుట, ప్రభువుతో చివరి రాత్రి భోజనము. పస్కాను భుజించుట, ప్రభువుతో చివరి రాత్రి భోజనము. తర్వాత 32వ వచనం నుంచి 42వ వచనం వరకు యేసు గెత్సేమనెలో ప్రార్థించుచు యేసు దుఃఖపడట. 43వ వచనం నుంచి 52వ వచనం వరకు యేసుక్రీస్తును పట్టుకునుట, అరెస్ట్. జీసస్ క్రైస్ట్ అరెస్ట్. 53వ వచనం నుంచి 65వ వచనం వరకు ప్రధాన యాజకుని ఎదుట యేసుక్రీస్తు తీర్పు ముందుట, అబద్ధ సాక్ష్యములు వెతుకుట. 66వ వచనం నుంచి 72వ వచనం వరకు పేతురు 3 సార్లు క్రీస్తు నిలుగునని పొంకుట. 15వ అధ్యాయంలోని 5 మెయిన్ పాయింట్లు ఉన్నాయి. 1వ వచనం నుంచి 14వ వచనం వరకు యేసుక్రీస్తు రోమా గవర్నర్ అయిన పిలాతు ఎదుట నిలుచుట. 15వ వచనం నుంచి 21వ వచనం వరకు సైనికులు యేసుక్రీస్తును పరిహసించుట. 22వ వచనం నుంచి 32వ వచనం వరకు యేసుక్రీస్తు సిలువ వేయబడుట. 33వ వచనం నుంచి 41వ వచనం వరకు యేసుక్రీస్తు మరణము. 42వ వచనం నుంచి 47వ వచనం వరకు యేసుక్రీస్తు శరీరము సమాధిలో పెట్టబడుట. 16వ అధ్యాయం చివరి అధ్యాయం. 4 అంశాలు ఉన్నాయి. 1 నుంచి 8వ వచనం వరకు యేసుక్రీస్తు పునరుద్ధానము. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మగ్దలేనే మరియకు మొదట కనబడుట. 9 నుంచి 13. 14వ వచనం నుంచి 18 వరకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చివరి అంశం 19 నుంచి 20 వరకు యేసుక్రీస్తు పరలోక ఆరోహణ. దీంతో 16 అధ్యాయాల అవుట్లైన్ పూర్తయింది.